ఏకంగా యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుని కేవలం తెలుగువారు మాత్రమే కాదు యావత్ దేశం కూడా గర్వపడేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. దిస్ ఈజ్ వన్ మోర్ గోల్డెన్ ఫెదర్ ఇన్ చిరంజీవి గారు క్యాప్ అని అంతా ప్రశంసిస్తున్నారు. సహజంగానే మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ స్కై హై లెవెల్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మెగాస్టార్ సాధించిన ఈ అచీవ్మెంట్కి కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న వర్గం ఒకటి ఉందండోయ్. భయంకరమైన కులగజ్జితో ఉండే ఆ వర్గం చిరంజీవి గారు ఏ అచీవ్మెంట్ సాధించినా ఉలిక్కి పడుతుంది, భయపడుతుంది, ఆందోళన చెందుతుంది, చివరకు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. సదరు వర్గానికి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్గా స్నాక్స్ గాడు అలియాస్ M9 న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనోడికి సినిమా ఫంక్షన్స్లో ఫ్రీగా పెట్టే స్నాక్స్ అంటే చాలా ఇష్టం. స్నాక్స్ను భోజనంగా తింటాడని అంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ అది తప్పేం కాదు, కానీ ఆ విషయాన్ని ప్రక్కన పెడితే స్నాక్స్ గాడు చిరంజీవి గారికి అవార్డు రావడం పట్ల కుళ్ళిపోయాడు. అందుకే చిరంజీవి గారు యూకే పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న న్యూస్ని అసలు పబ్లిష్ చేయనేలేదు. వాడి ఛానల్ వాడి ఇష్టం, మధ్యలో మీకేంటి నొప్పి అంటారా? అది నిజమే, కానీ వాడు న్యూట్రల్ ముసుగులో మాత్రం ఉండకూడదు. కులగజ్జి న్యూస్, కులగజ్జి ఛానల్ ఇటువంటి పేర్లు వాడి ఛానల్కి పెట్టుకోవాలన్నమాట. ఇకపోతే స్నాక్స్ గాడి కోవలోనే మరికొన్ని కులగజ్జి వెబ్సైట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హౌసెస్ కూడా చిరంజీవి గారిపై తీవ్రమైన అసూయతో చిరంజీవి గారు అవార్డు తీసుకున్న న్యూస్ని టెలికాస్ట్ చేయలేదు. ఇకపోతే కులగజ్జి మీడియా సంగతి అటుంచితే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి గారు చిరంజీవి గారికి అవార్డు వచ్చిన విషయం తెలుసుకుని బావురుమంటూ ఏడుస్తున్న విషయం తెలిసింది. సరే, ఇలాంటి యాంటీ పీపుల్ని కొద్ది మందిని ప్రక్కన పెడితే కోట్లాది మంది ప్రజానీకం మాత్రం చిరంజీవి గారు సాధిస్తున్న ఈ అచీవ్మెంట్స్ పట్ల మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నారు, హర్షధ్వానాలు చేస్తున్నారు, పండుగ జరుపుకుంటున్నారు.